హలో, ఒక చిన్ని కథ విందామా? ఈ కథలోని అమ్మాయి పద్ధతిగా సాంప్రదాయానికి విలువనిచ్చే విధంగా పెరిగిన అమ్మాయి. మరి అబ్బాయి కొంచెం ఫాస్ట్ కల్చర్కి అలవాటు పడ్డ అబ్బాయి. మరి ఇద్దరికీ కలిసి పెళ్లి చేశారు. తర్వాత ఏం జరిగిందో కథలో తెలుసుకుందాం రండి. బిజినెస్ పర్సన్ రాజారాం గిరిజల కూతురు కృష్ణవేణి. తల్లిదండ్రులు బిజినెస్ అండ్ సోషల్ లైఫ్ వల్ల కూతురు బాధ్యత సరిగ్గా చూడడం లేదని కృష్ణవేణి నానమ్మగారైన కృష్ణవేణిని తన దగ్గరే పెంచుతానంటే ముందు ఒప్పుకోలేదు. పల్లెటూరులో ఉంటే ఇక్కడ లైఫ్కి అలవాటు పడలేదని చదువుకోవాలి కదా అని అంటే చదువంతా నేనే చెప్పిస్తాను అని పట్టుబట్టి మనవరాల్ని తీసుకెళ్ళి చదువంతా చెప్పించి పద్ధతిగా పెంచింది. కృష్ణవేణి హాలిడేస్లో మాత్రం తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేది. వాళ్ళు వీలైనప్పుడు కూతుర్ని చూడడానికి వెళ్ళేవారు. కృష్ణవేణి మరీ పల్లెటూరు అమ్మాయి ఏమీ కాదు, అలాగని మోడ్రను కాదు, సాంప్రదాయానికి విలువనిచ్చే విధంగా పెరిగింది. బిజినెస్ పర్సన్ శివప్రసాద్ సులోచనల కొడుకు సాగర్. చిన్నప్పటి నుండి తల్లిదండ్రులు బిజినెస్ మరియు సోషల్ లైఫ్ అంటూ కొడుకుని పెద్దగా పట్టించుకోలేదు. సాగర్ ఒంటరిగా ఉండలేక ఫ్రెండ్స్కి అలవాటు పడ్డాడు. ఏదో చదువు పూర్తి చేశాడు, అలాగని చెడ్డవాడు కాదు, మోడర్న్ లైఫ్కి అలవాటు పడిన మనిషి. ఫ్రెండ్స్, పబ్స్, ఫ్రెండ్స్తో టూర్ వెళ్ళడం చేసేవాడు. ఆడపిల్లలు తన అందం, డబ్బు చూసి వల వెయ్యాలి అనుకునే వాళ్ళేనని వాళ్ళతో దూరంగా ఉండేవాడు. కృష్ణవేణి సాగర్లకి పెళ్లి చేయాలనుకున్నారు. సాగర్కి కృష్ణవేణి ఫోటో చూపిస్తే బాగానే ఉంది అనుకున్నాడు. కృష్ణవేణికి సాగర్ ఫోటో చూసి సరే అని చెప్పింది. ఒకరినొకరు నచ్చారని పెళ్లి కుదుర్చుకున్నారు. సాగర్ కృష్ణవేణితో మాట్లాడాలని బయటికి తీసుకెళ్లాలనుకున్నాడు. కృష్ణవేణి సాగర్తో బయటికి వెళ్ళడానికి టెన్షన్ పడుతుంటే ఈ రోజుల్లో ఇవన్నీ కామన్, వెళ్ళమని రాజారాం గిరిజలు సర్ది చెప్పి పంపారు. కృష్ణవేణిని కాఫీ డేకి తీసుకెళ్లాడు. కృష్ణవేణి టెన్షన్తో సైలెంట్గా ఉంది. సాగర్ కృష్ణవేణి గురించి అడిగి తెలుసుకుని తన గురించి ఉన్నది ఉన్నట్లు చెప్పాడు. సాగర్ కొంచెం ఫాస్ట్ కల్చర్లో ఉండేవాడు కాబట్టి కృష్ణవేణితో క్లోజ్గా ఉండడానికి చూశాడు. పెళ్ళవ్వకుండా కృష్ణవేణికి సాగర్ అలా క్లోజ్గా ఉండాలని చూడడం నచ్చలేదు. ఈ మోడర్న్ కల్చర్లో ఇదంతా కామన్ అన్నాడు. అయినా అలా ఉండడానికి కృష్ణవేణి ఇష్టపడలేదు. ఇంటికొచ్చాక నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోను, తను నాకు తగిన అమ్మాయి కాదు, నాతో ఫ్రీగా మూవ్ అవ్వడానికి కూడా ఇబ్బంది పడుతుంది అంటాడు సాగర్. పెళ్ళయ్యాక అన్నీ సర్దుకుంటాయిలేరా, తర్వాత ఎలాగో నీకు నచ్చినట్లు మార్చుకోవచ్చులే అన్నారు శివప్రసాద్ గారు. అవన్నీ నా వల్ల కాదు నాన్న అంటాడు సాగర్. పద్ధతైన అమ్మాయి ఈ రోజుల్లో దొరకడం కష్టం, బిజినెస్ పరంగా వాళ్ళతో రిలేషన్ మంచిది కాదనకు అన్నారు శివప్రసాద్. నా లైఫ్ని బిజినెస్తో ముడిపెట్టద్దు నాన్న అంటాడు సాగర్. ఇప్పటి వరకు నువ్వు ఎలాగున్నా అడగలేదు, నువ్వు ఈ పెళ్లి చేసుకొని తీరాల్సిందే అంటారు అని వార్నింగ్ ఇవ్వడంతో పెళ్లికి ఒప్పుకోక తప్పలేదు. కృష్ణవేణి తల్లిదండ్రులు తన ఇష్టాన్ని అడిగితే తన పద్ధతి అవి నాకు నచ్చటం లేదు, నేను సాగర్ని పెళ్లి చేసుకోను అని చెప్తుంది. వద్దంటే నానమ్మ పెళ్లి ఆపేస్తుంది, నాకు ఈ సంబంధం వదులుకోవడం ఇష్టం లేదు, అందుకే ఒప్పుకో అంటారు రాజారాం గారు. అది కాదు నాన్న అంటుంది కృష్ణవేణి. ఎప్పుడూ నిన్ను మేమేమీ అడగలేదు, ఇప్పుడు అడుగుతున్నాం, నువ్వు ఈ పెళ్లి చేసుకొని తీరాలి, మనం కాదంటే వాళ్ళతో సంబంధం కలుపుకోవడానికి చాలామంది రెడీగా ఉన్నారు అని ఒత్తిడి చేశారు గిరిజ. ఇంతలో నానమ్మ ఫోన్ చేసి, కృష్ణ అబ్బాయి ఫోటో చూశానే, ఒకరి కోసం ఒకరు అన్నట్లు ఉన్నారు, ఇంతకీ నీకు నచ్చాడా అంది బామ్మ. కృష్ణవేణి మనసులో నానమ్మ కూడా నచ్చేస్తాడా అనేసరికి ఇంకా కాదనలేక నచ్చాడనే చెప్పింది. సాగర్ కృష్ణవేణిలకి పెళ్లి జరిగింది. పెళ్లి విలువ తెలిసిన కృష్ణవేణి సాగర్ని ఎలాగైనా మార్చుకోవాలనుకుంది. కానీ తొలి రాత్రి కూడా ఫోన్లో ఫ్రెండ్స్తో కబుర్లు చెబుతూ కృష్ణవేణి గురించి పట్టించుకోలేదు. అత్తారింటికి వెళ్ళినా ఎప్పుడు సాగర్తో మాట్లాడే అవకాశం ఉండేది కాదు. ఉదయాన్నే ఫ్రెండ్స్తో బయటికి వెళితే ఎప్పుడో అర్ధరాత్రి ఇంటికి రావడం, ఫ్రెండ్స్తో టూర్స్ తిరగడం చేసేవాడు. అత్తామామలు కూడా వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉండడంతో కృష్ణవేణికి ఒంటరిగా అనిపించేసింది. ఒకరోజు రాత్రి ఇంట్లో ఎవరూ లేరు. కృష్ణవేణి మాత్రం గదిలో బుక్కు చదువుతుంది. సాగర్ పూర్తిగా తాగి మత్తులో ఇంటికొచ్చి గదిలో ఉన్న కృష్ణవేణిని చూశాడు. తాగిన మత్తులో కృష్ణవేణితో తప్పుగా ప్రవర్తించబోతే తను భయపడిపోయింది. సాగర్ మత్తులో, పెళ్ళికి ముందంటే భయపడ్డావు, ఇప్పుడు పెళ్ళయిందిగా అంటే నా పెళ్ళానివేగా, తప్పులేదులేరా అంటాడు అని దగ్గరికి లాక్కోగాని భయంతో సాగర్ని నెట్టేసరికి మంచం మీద పడ్డాడు. మత్తులో ఉండడం వలన అలాగే నిద్రపోయాడు. కృష్ణ గది బయటకొచ్చి బాధపడుతూ మనసులో భార్యనే కదా అని తప్పు చేస్తే సమర్థించడం,
నేను మీలో మార్పు, మనసులో స్థానం కోరుకుంటున్నాను. అప్పటి వరకు దూరంగానే ఉంటాను అనుకుంది. మర్నాడు మెలకు వచ్చి హ్యాంగ్ ఓవర్లో ఉన్న సాగర్కి రాత్రి జరిగింది గుర్తొచ్చి మనసులో ఛా, ఏంటి తనతో అలా ప్రవర్తించాను, నా గురించి ఎంత బ్యాడ్గా అనుకుని ఉంటుందో అని ఫీల్ అయిపోయి వెంటనే బయటకొచ్చి కృష్ణ కోసం చూస్తే ల్యాండ్లో ఏదో ఆలోచిస్తూ కనిపించింది. సాగర్ కృష్ణ దగ్గరకు వచ్చి, సారీ కృష్ణ, నైటు నేను అలా బిహేవ్ చేసి ఉండకూడదు. అయినా నేనెంత తాగినా ఎప్పుడు పరాయి అమ్మాయిలతో తప్పుగా ప్రవర్తించలేదు. ఫస్ట్ టైం ఇలా జరిగింది అంటాడు. పరాయి అమ్మాయిలతో తప్పుగా ప్రవర్తించలేదేమో, కానీ మీ మనసుకు ఏదో ఒక మూల నేను భార్యనన్న ఫీల్ అలాగే ఉండుంటుంది కదా, కాబట్టే రాత్రి అలా ప్రవర్తించారు. అదే భార్యాభర్తల బంధంలోని గొప్పతనం. అదెప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆ బంధాన్ని గుర్తు చేస్తూనే ఉంటుంది అంటుంది కృష్ణవేణి. నువ్వు చెప్పింది అర్థమయ్యి అవ్వనట్లే ఉన్నా ఇట్స్ ఇంట్రెస్టింగ్ వర్డ్స్. ఎనీవే, రాత్రి నా బిహేవియర్కి ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇంకెప్పుడు అలా జరగదు. ఇంకా మనం ఫ్రెండ్స్, ఓకేనా అన్నాడు. అంటూ హ్యాండ్స్ ముందుకు చాపాడు. కృష్ణ సాగర్ని మార్చుకోవడానికి ఇదొక అవకాశం కావచ్చు అనుకుని ఓకే ఫ్రెండ్స్ అని షేక్ హ్యాండ్ ఇచ్చింది. ఆ రోజు నుండి సాగర్ కృష్ణవేణి కనిపిస్తే హాయ్ అనేవాడు తప్ప ఎక్కువ మాట్లాడిందే లేదు. కృష్ణ సందిగ్ధంలో నేను సాగర్ని మార్చుకోగలనా అని ఆలోచించసాగింది. ఒకరోజు ఫ్రెండ్స్ ఎన్నాళ్ళు ఇలా బాధ్యత లేకుండా తిరుగుతారు, ఆ తిరుగుల్లో ఆపి 1 month అయినా బాధ్యతగా ఏదైనా వర్క్ చేయండి పేరెంట్స్ తిడుతున్నారా, ఈ పెద్దవాళ్ళ బాధ పడలేకపోతున్నాం, కొన్ని రోజులు తప్పదరా అని 1 month తర్వాత కలుస్తామని ఈలోపు ఫోన్ ఇంటర్నెట్లో టచ్లో ఉందామన్నారు. ఒక్కసారిగా ఫ్రెండ్స్ దూరం అవ్వడంతో ఒంటరితనం ఫీల్ అయ్యాడు. విపరీతంగా బోర్ ఫీల్ అయ్యాడు. సాగర్ డల్లుగా ఉండడం చూసి కృష్ణవేణి ఏంటి ఫ్రెండ్స్ దూరం అయ్యాడని ఫీల్ అవుతున్నారా అని అడిగింది. సాగర్ డల్లుగా ఎస్, ఇంకా 1 month ఎవరు టచ్లో ఉండరు, అందరూ బిజీయే అన్నాడు. మీరు ఆఫీస్ వర్క్లో బిజీ అవ్వండి అంది. నాకు ఆ రెస్పాన్సిబిలిటీస్ బోర్ వద్దు అన్నాడు. మరేం చేస్తారు, ఏదైనా టూర్ వెళ్ళండి అంది. అక్కడికి వెళ్ళినా ఒక్కనే కదా, వెళ్ళేం చెయ్యాలి అన్నాడు. పోనీ మా ఇంటికి వెళ్దామా అని అడిగింది. అబ్బా, అక్కడికి వెళ్ళినా ఇక్కడ ఉన్నట్లే ఉంటుంది, కొత్తగా ఏముంటుంది అన్నాడు సాగర్. మీకు కొత్తగానా అంటూ ఆలోచనలో పడుతుంది కృష్ణవేణి. ఎప్పుడైనా విలేజెస్కి వెళ్ళారా అని అడిగింది. లేదు, మూవీస్లో చూడడమే బాగుంటాయంట కదా అన్నాడు. అవును, మీకు ఇంట్రెస్ట్గా ఉంటే ఈ 1 month అక్కడికి తీసుకెళ్తా అంది కృష్ణవేణి. విలేజ్ అంటే ఏ ఫెసిలిటీస్ లేక ఇబ్బందిగా ఉంటుందేమో కదా అన్నాడు సాగర్. ఇప్పుడు విలేజ్ ఏమీ తక్కువ కాదులేండి, సిటీస్లో ఉన్న చాలా ఫెసిలిటీస్ ఉంటున్నాయి. అసలు మీరంతా ఆలోచిస్తున్నారు కానీ ఫెసిలిటీస్ లేనప్పుడు మాత్రం అక్కడ మనుషులు బ్రతకలేదా ఏంటి? అయినా పాత రోజుల్లో ఏ ఫెసిలిటీస్ లేనప్పుడు కూడా విలేజ్లు ఎంత బాగుండేవో, పీస్ఫుల్గా ఉండేవంటారు తెలుసా. సర్లేండి, మీలాంటి వాళ్ళు ఫెసిలిటీస్ లేకపోతే ఉండలేరు కదా, వద్దులే అంది. సాగర్కి కోపం వచ్చింది. అంటే ఏ ఫెసిలిటీస్ లేకపోతే నేను అక్కడ ఉండలేను అనుకుంటున్నావా అన్నాడు. అవును, మీరు ఉండలేరు, అందుకే వదిలేయమంటున్నాను. కుదరదు, నేను కూడా ఎన్ని రోజులైనా ఏ ఫెసిలిటీస్ లేకుండా ఆ పాత రోజుల్లాగానే ఉండి చూపిస్తాను అన్నాడు. ఎన్ని రోజులో ఎందుకు, ఈ 1 month ఉండి చూపించండి చాలు అంది. ఓకే, కానీ నన్ను బుక్ చేసి నువ్వు హ్యాపీగా అన్ని ఫెసిలిటీస్ వాడుకుందామనే అన్నాడు. ఓకే, నేను మీతో పాటే ఉంటానుగా, మీలాగే ఏ ఫెసిలిటీస్ లేకుండా ఆ పాత పల్లెటూరి పద్ధతి ఎలా ఉండేదో అలాగే ఉంటా అంది. సాగర్కి ఎందులోనూ ఓడిపోవడం అంటే ఒప్పుకోలేడు. ఓకే బెట్ అన్నాడు సాగర్. ఓకే డన్, నేను ఓడిపోతే మీరు అడిగింది ఇస్తా, మీరు ఓడిపోతే నేను చెప్పినట్లు మీరు చేయాలి అంది. సరే, గెలిచేది నేనే, అయినా నేను నిన్నేమీ అడగనులే, కానీ నువ్వు నాతో ఏదో చేయించాలని కోరుకుంటున్నావు. ఒకవేళ నువ్వు ఓడిపోయినా నువ్వు కోరుకున్నదే చేస్తానులే, ఫీల్ అవ్వకు అన్నాడు. కృష్ణవేణి నవ్వి థ్యాంక్స్, రేపు బయలుదేరదామా, ఓకేనా? ఓకే అన్నట్లు విలేజ్లో స్కాచ్లు దొరుకుతాయా అన్నాడు. ఓల్డ్ టైం విలేజ్లో స్కాచ్లు కాదు వాడింది, కళ్ళు సారా. మీకు కావాలంటే చెప్పండి, ఎలాగో స్కాచ్ తాగే మీరు అవి తాగితే 2వ రోజే హాస్పిటల్ బెడ్ ఎక్కుతారు, బెట్ ఓడిపోతారు అంది. నో అన్నాడు. అయితే గెలవాలనుకుంటే ఈ 1 month ఈ మందు గోల పక్కన పెట్టండి, మీ వల్ల కాదంటే ఓడిపోయానని డ్రాప్ అవ్వండి అంది. అక్కర్లేదు, వెళ్దాం, నేను ఓడిపోవడానికి ఒప్పుకోను, అయినా నీకు పల్లెటూరులో ఉండడం అలవాటు కాబట్టి ఈజీగా ఎన్ని రోజులైనా ఉంటావు అన్నాడు. ఇప్పుడు మీరు ఉంటారుగా, అలవాటు అవుతుందిలేండి, ఇంకా ఎక్కువ ఆలోచించకుండా పడుకుంటే ఉదయాన్నే బయలుదేరొచ్చు, గుడ్ నైట్ అంది.
సాగర్ ఓకే గుడ్ నైట్ అంటాడు. కృష్ణ నానమ్మకి ఫోన్ చేసింది. బామ్మ, ఆయన నేను కొన్ని రోజులు వచ్చి ఉండాలనుకుంటున్నాం అంది. నా మనవరాలు మనవడు రావడానికి అడగడమేంటే, నిక్షేపంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు ఉండొచ్చు అంది బామ్మ. సరే బామ్మ, ఆయనకి పల్లెటూరు పాత పద్ధతులు చూడడమే కాదు, ఆ పాత పద్ధతులు తెలుసుకొని ఆచరించడానికి ప్రయత్నించాలనుకుంటున్నారు అని చెప్పడంతో సాగర్ బామ్మకి బాగా నచ్చాడు. దీన్ని బట్టే నా మనవడు ఎంత పద్ధతైన వాడో మంచివాడో తెలుస్తుంది. అలాంటివాడు నీకు భర్తగా దొరకడం నీకు అదృష్టమే అంది బామ్మ. కృష్ణ మనసులో ఆయన్ని మార్చుకొని నిజంగా అదృష్టవంతురాల్ని అవ్వాలనుకుంటున్నాను అనుకుంది. సరే బామ్మ, రేపు బయలుదేరి వస్తాం అంది కృష్ణ అని చెప్పి ఫోన్ పెట్టేసింది. మర్నాడు ఇద్దరు ఊరెళ్ళడానికి రెడీ అయి సాగర్ కారు తీస్తుంటే, కారు వద్దు, ఇప్పటి నుండి ఈ సౌకర్యాలన్నీ పక్కన పెడదాం అంది. మరెలా వెళ్దాం, నడుచుకుంటున్నానా అన్నాడు సాగర్. మరీ అంత ఓల్డ్ డేస్కి వెళ్ళాల్సిన అవసరం లేదులే, బస్కి వెళ్దాం. బస్సా అన్నాడు. ఎస్, పల్లె వెలుగు బస్సు. పల్లె వెలుగు బస్సా అన్నాడు. ఫేస్ అలా పెట్టారేంటి, పోనీ నడిచే వెళ్దామా? సాగర్ ఒక నమస్కారం పెట్టి, వద్దులే, నువ్వు నడిపించినా నడిపిస్తావులే కానీ పద బస్సు ఎక్కేద్దాం. ఒప్పుకోక తప్పుతుందా అన్నాడు. కృష్ణ వెనికి నవ్వొచ్చింది. ఏంటి, నా పరిస్థితి చూసి నవ్వొస్తుందా అన్నాడు. లేదు లేదు, బెట్లో గెలవాలని మీ పట్టుదల చూస్తే ముచ్చటేస్తుంది అంది అని అంటూ ఇద్దరు బస్సు ఎక్కి బయలుదేరారు. బెంచ్ కారులో తిరిగే సాగర్కి ఆ గతుకుల రోడ్డు మీద బస్సు ప్రయాణం కొత్తగా కష్టంగా ఉంది. కృష్ణకి సాగర్ ఇబ్బంది చూసి పాపం అనిపించినా కృష్ణ మనసులో, మీకు ఈ కొన్ని రోజులు కష్టం అనిపించవచ్చు, కానీ మీకు లైఫ్ అంటే ఏంటో, నిజమైన ఆనందం అంటే ఏంటో అర్థం కావాలంటే ఇలా చేయక తప్పదు. బస్సులో వెళ్తుండగా కృష్ణ సాగర్తో, మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. మనం ఫ్రెండ్స్లా అక్కడికి వెళ్తున్నాం, కానీ మా నాన్నమ్మకి మనం భార్యాభర్తలమే అంది. అంటే ఫ్రెండ్స్లా కాకుండా భార్యాభర్తల్లా ఉండాలి అంతేగా అన్నాడు. అవును, ఎందుకంటే మనకి పెళ్ళైంది కాబట్టి, నానమ్మ మనల్ని అలాగే చూస్తుంది కాబట్టి, ఆవిడ ఏమైనా చేయమని చెబితే ఫీల్ అవ్వద్దు అంటుంది. ఓకే, నో ప్రాబ్లం అంటాడు సాగర్. ఇద్దరు ఇంటికి రాగానే హారతిచ్చి దిష్టి తీయించి కుడికాలు పెట్టి ఇద్దరిని లోపలికి రమ్మంది. సాగర్కి ఇంట్లోకి రాగానే ఆ మండువాగు లోగిలి ఇల్లు, ఆ వాతావరణం చాలా ప్రశాంతంగా హాయిగా అనిపించింది. 1 మంత్ ఎలాగో అక్కడే ఉండాలి కదా అని సాగర్వి తనవి బట్టలు బీరువాలో సర్దుతుంది కృష్ణ. బ్యాగ్లో సాగర్ మొబైల్ చూసింది. ఏంటి మొబైల్ తెచ్చుకున్నారు, రూల్స్ మర్చిపోయారా, మొబైల్ వాడకూడదని? ఓ అదా, ఎప్పుడైనా ఎమర్జెన్సీగా కావాలంటే యూస్ అవుతుందని తెచ్చా అన్నాడు అని తీసుకోబోతుంటే, నేను ఇవ్వను అంది అంటూ మొబైల్ వెనక్కి పెట్టుకుంటుంది. ఏయ్ ఇచ్చేయి అన్నాడు. సాగర్ తీసుకోవడానికి ట్రై చేశాడు. కృష్ణవేణి ఇవ్వను అంటే వెనక్కి అడుగు వేస్తూ గోడ వరకు వెళ్ళింది. సాగర్ దగ్గరగా వచ్చి ఆమె వెనకాల చేతిలో ఉన్న మొబైల్ తీసుకోవాలని, ఒక చేత్తో తన్ని పట్టుకుని మరో చేత్తో ఆమె వెనక ఉన్న మొబైల్ తీసుకోవాలని ట్రై చేశాడు. సాగర్ ఒక్కసారిగా అతనిని అలా పట్టుకోవడంతో కొంచెం టెన్షన్ పడుతూనే, చీట్ చేసి గెలవాలనుకుంటున్నారా అంది. సాగర్కి కోపం వచ్చి కృష్ణవేణిని వదిలేసి, చీట్ చేసి గెలవాల్సిన అవసరం లేదు, మొబైల్ నీ దగ్గరే పెట్టుకో అన్నాడు. సాగర్కి కోపం వచ్చిందని అర్థమై, ఓకే, నీ మీద నాకు నమ్మకం ఉంది, మీ దగ్గరే మొబైల్ ఉంచుకోండి అంది. ఎప్పుడైతే నమ్మకం ఉందని మొబైల్ ఇవ్వబోయిందో సాగర్ కొంచెం కూలై, వద్దు, నీ దగ్గరే ఉంచు, నేను గెలిచాక నీ చేతిలోని ఇద్దు గాని అన్నాడు. మీరు గెలవాలని నేను కోరుకుంటున్నాను అంది. సాగర్ ఆశ్చర్యంగా చూశాడు. ఇంతలో కృష్ణ వచ్చిందని తెలిసి ఊరిలో ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళంతా వచ్చి పలకరించారు. వాళ్ళతో కృష్ణ మాట్లాడుతుంటే సాగర్ ఆమెనే గమనిస్తున్నాడు. అది చూసిన కృష్ణ నవ్వుతూ కళ్ళతోని ఏంటి అంది. సాగర్ కూడా నవ్వుతూ ఏమీ లేదు అని తలూపాడు. అందరూ వెళ్ళాక, నీకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారే అన్నాడు. అవును ఉన్నారు, నేను ఇక్కడికి వచ్చానని తెలిసొచ్చారు, అందుకే పలకరించి కాసేపు మాట్లాడి వెళ్ళిపోయారు. ఎప్పుడైనా కలిసే స్నేహితులమే కదా, ఆ మాత్రం అభిమానం ఆప్యాయత ఉంటాయి, పైగా ఎప్పుడు వాళ్ళతోనే ఉండలేం కదా అని ఇండైరెక్ట్గా సాగర్కి చురక వేసింది. అది సాగర్ కూడా అర్థమైంది. ఇండైరెక్ట్గా నన్ను అంటున్నావు కదా అన్నాడు. అదేం లేదు, నేను నా గురించి చెప్పాను అంది. నీ గురించి చెప్పినా ఇన్నర్గా నన్నే అన్నావని తెలుసుకోలేను అనుకోకు. ఓకే, మీ గురించి అన్నాననిపిస్తే సారీ అంది. అనాల్సిందంతా అనేసి సారీ బాగానే చెప్తున్నా, ఎంతైనా ఈ పల్లెటూరులో నీ చేతిలో బుక్ అయిపోయాను కదా అన్నాడు. అంత ఫీల్ అవుతూ ఉండనక్కర్లేదులేండి, వద్దంటే ఇప్పుడే వెళ్ళిపోదాం అంది. ఏం అక్కర్లేదులే, ఉందాం.
కృష్ణ మనసులో ఉండటమే కాదు మీలో మంచి మార్పు కూడా రావాలి, మన లైఫ్ హ్యాపీగా ఉండాలి అనుకుంది. సాగర్ కూడా మనసులో ఫ్రెండ్స్ లేరు, ఎంజాయ్మెంటు ఎంటర్టైన్మెంట్ ఏమీ ఉండవు, అసలు ఈ 1 మంత్ ఎలా టైం పాస్ అవుతుందో ఏంటో అని ఇద్దరు అనుకున్నారు. మర్నాడు తెల్లవారుజాముని సాగర్ని నిద్రలేపింది కృష్ణవేణి. ఏంటి అప్పుడే లేపేశావు, ఇంకాసేపు పడుకొని లేస్తాను అన్నాడు. ఇక్కడ అందరూ తెల్లవారుజామునే లేస్తారు కాబట్టి తప్పదు, లేవాల్సిందే అంది. సాగర్ తప్పదని లేచాడు. వేప పుల్ల ఇచ్చి బ్రష్ చేయండి అనింది. ఏంటిది అన్నాడు. విలేజ్లో ఓల్డ్ టైం బ్రష్లు తీసుకోండి. ఏంటి దీంతోనా? అవును, ఇది హెల్త్ కూడా మంచిది అంది కృష్ణవేణి. ఏం మంచిదో ఏంటో, నోట్లో పెట్టగానే అబ్బా చేదు, కావాలని నా మీద పగబట్టలేస్తున్నట్టున్నావు కదా. ఇది ఇంకా బాగుంది, నేను ముందే చెప్పానుగా ఇవన్నీ మీ వల్ల కాదని, అయినా అన్నిటికీ ఒప్పుకొని మరీ వచ్చారు, వద్దంటే చెప్పండి. వద్దు, మళ్ళీ మొదలు పెట్టుకు, నేను బ్రష్ చేస్తాలే అనుకుని ముఖం వికారంగా పెట్టి బ్రష్ చేస్తుంటే బామ్మ చూసి ఎందుకే ఆ అబ్బాయిని అలా ఇబ్బంది పెడతావు అన్నారు. ఆయన ఇక్కడ ఉన్నన్ని రోజులు నేను బాధ పెడుతున్నా సరే, నాకు పాత రోజుల్లో పల్లెటూరులో ఎలా ఉండేవారో అలాగే చూయించు అన్నారు. పాపం తెలుసుకోవాలనుకున్నప్పుడు చూపించాలి కదా. ఏమండి నిజమే కదా అంది. ఎటూ చెప్పలేక బెట్టు గుర్తుకొచ్చి నిజమే బామ్మ అన్నాడు సాగర్. అయినా ఫస్ట్లో కష్టంగా ఉంటుంది కానీ చేయగా చేయగా అలవాటైపోతుందిలే అంది కృష్ణ. సాగర్ మనసులో ఏం అలవాటైపోతుందో, 1 మంత్ కాబట్టి సరిపోయింది, అదే లైఫ్ లాంగ్ ఒప్పుకొని ఉంటేనా నా పని అయిపోయేది అనుకున్నాడు. బ్రష్ చేయడం కంప్లీట్ చేశాడు. మర్నాడు కృష్ణ అని పిలిచారు బామ్మ. ఏంటి బామ్మ, నీకు ఇష్టమైన గోరింటాకు రుబ్బి పంపిందే మీ వనజ పెద్దమ్మ. కృష్ణ హ్యాపీగా అవునా అంది. సాగర్ బయటకు వస్తూ ఆ మాటలు విని వాళ్ళెవరు మన రిలేటివ్సా అన్నాడు సాగర్. కాదు అంది కృష్ణ. మరి పెద్దమ్మ అంటున్నావు? విలేజెస్లో అలాగే పిలుచుకుంటారులే అంది. ఓ, సిటీస్లో అంకుల్ ఆంటీ అని పిలిచినట్లా? ఎస్, కానీ అక్కడ పిలుపుల్లో కనిపించని ఆప్యాయత ఇక్కడ కనిపిస్తుంది. తెలుస్తుంది, ఆవిడ నీకు ఇష్టమైన గోరింటాకు గుర్తుపెట్టుకుని పంపటం, అది చూసి నీ ఫేస్లో కనిపించిన బ్రైట్నెస్ అంటాడు. కృష్ణ నవ్వి గోరింటాకు పెట్టుకోవాలనుకుంటుంటే అంది. కృష్ణకి నువ్వే గోరింటాకు పెట్టు మనవడా అన్నారు బామ్మగారు. అయ్యో నాకు రాదు బామ్మ, కాదో కూడదని నా చేత పెట్టిస్తే నేను పెట్టింది చూసి తర్వాత నీ మనవరాలే బాధపడుతుంది. ఏం పర్లేదు, భర్త తన చేతికి ప్రేమగా గోరింటాకు పెట్టాడా లేదా అని చూస్తుంది కానీ సరిగా పెట్టాడా లేదా అని ఏ భార్య చూడదు. నువ్వు గోరింటాకు పెట్టు బాబు అని లోపలికెళ్ళింది. సరే తప్పుతుందా కృష్ణ, నువ్వు ఎలా పెట్టాలో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వు, నేను పెడతాను. కృష్ణ చెప్తుంటే గోరింటాకు పెట్టాడు. కృష్ణ సాగర్ వంక హ్యాపీగా చూసింది. గోరింటాకు పెట్టడం పూర్తయ్యాక రాదు రాదు అంటూ గోరింటాకు చాలా బాగా పెట్టారే అంది. అదేమీ అంత బాగా రాలేదని నాకు తెలుసులే, కానీ బామ్మ అలా అన్నారని బాగుంటుంది అంటున్నావా? లేదు, నిజంగానే చెప్తున్నాను. అయినా మీరు గోరింటాకులోని అందాన్ని చూస్తున్నారు, కానీ మీరు నా చేతికి పెడుతుంటే నాలో కలిగిన ఆనందాన్ని చూశాను, అందుకే బాగుందంటున్నాను. ఆ క్షణంలో కృష్ణ మాటలు వింటూ తన కళ్ళల్లో ఆనందం చూస్తుంటే సాగర్కి బామ్మ చెప్పిన మాటలే నిజమనిపించాయి. ఇంతలో బామ్మ వచ్చి, కృష్ణ గోరింటాకు పెట్టుకుందిగా బాబు, నువ్వే అన్నం తినిపించు మనవడా అన్నారు. అని సాగర్ చేతికి ప్లేట్ ఇచ్చింది. నేనా అన్నాడు. అవును నువ్వే, ఇలాంటప్పుడేగా భార్య మీద ప్రేమ బయటికి తెలిసేది, పెట్టు అన్నారు. వద్దులే బామ్మ, ముందు ఆయన తినని అంది కృష్ణ. అబ్బో, మొగుడు మీద ఎంత ప్రేమే. సరే ఒక పని చేయండి, ఇద్దరు కలిసి ఒక ప్లేట్లోనే తినండి. సాగర్ కృష్ణ షాక్ అయ్యారు. ఇద్దరికి అభ్యంతరం లేకపోయినా సాగర్ ఏమనుకుంటాడో అని కృష్ణ ఏమనుకుంటుందో అని సాగర్కి ఉంది. అయినా బామ్మ ముందు ఏమీ మాట్లాడలేక ఒకే ప్లేట్లో సాగర్ కృష్ణకి తినిపిస్తూ తను తిన్నాడు. సాగర్ అలా తినిపించడం కృష్ణకి సంతోషం అనిపించింది. కృష్ణ మనసులో ఈ సంతోషం శాశ్వతంగా నిలిచిపోతే చాలా బాగుంటుంది. గదిలోకి వెళ్ళాక బామ్మ చేసిన దానికి ఏమీ అనుకోవద్దు అంది. నో ప్రాబ్లం, ఈ పద్ధతులు చూడాలనేగా వచ్చాను అన్నాడు. గోరింటాకు చేతులతో ఉన్న కృష్ణ తన చెంపల మీద జుట్టు పడుతుంటే తీసుకోలేకపోవడం చూసి సాగర్ తన వేలితో ఆ జుట్టు వెనక్కి తీసి పిన్ పెట్టి, ఇబ్బంది పడుకో, హెల్ప్ కావాలంటే అడుగు అన్నాడు. కృష్ణ నవ్వి సరే అని గోరింటాకుకి పక్క మీద అంటుకుంటుందో అని కుర్చీలో కూర్చొని అలాగే వెనక్కి వాళ్ళని నిద్రపోతుంది. సాగర్ ఆమెనే చూస్తూ మనసులో, మన పెళ్ళై ఇన్ని రోజులు ఎప్పుడు సరిగా ఇంతసేపు చూడలేదు,
ఇప్పుడు నేను ఇలా చూస్తుంటే చాలా అందంగా ఉన్నావు కృష్ణ. మర్నాడు పాలేరు పాలు తెస్తాడని చూస్తుంది బామ్మ. ఏంటి బామ్మ, ఎవరి కోసం చూస్తున్నావు అంది కృష్ణ. మన పాలేరు భార్యకి ఒంట్లో బాగాలేదన్నాడు నిన్న. తను రాకపోయినా కొడుకుతో పాలు పంపుతానన్నాడు, కానీ ఇంకా రాలేదు. సరే, ఈ రోజుకి నేను అక్కడికి వెళ్ళి తెస్తాలే. సాగర్ కూడా అక్కడే ఉండడంతో నేను వస్తాను. ఇక్కడే ఉండి ఏం చేస్తాను అన్నాడు. ఇంటల్లుడు వెళితే బాగుండదు, అదే కాకుండా చాలా దూరం. మరేం పర్లేదు బామ్మ అన్నాడు. అయినా నడిచి అంత దూరం ఏం వెళ్తారు బాబు? మన దగ్గర పనిచేసే రంగయ్య సైకిల్ ఇక్కడే పెడతాడుగా, దాని మీద వెళ్తాంలే అన్నట్లు మీకు సైకిల్ తొక్కడం వచ్చా అని అడిగింది. వచ్చు అన్నాడు సాగర్. అంత దూరం తొక్కాలిగా. పర్లేదు బామ్మ, నేను తీసుకెళ్ళి జాగ్రత్తగా తీసుకొస్తా అన్నాడు సాగర్. కృష్ణవేణి సైకిల్ మీద ఎదర కూర్చుంది. సాగర్ సైకిల్ తొక్కుతున్నాడు. ఉదయం చల్లకాలికి కృష్ణవేణి జుట్టు సాగర్ ముఖానికి అడ్డుపడుతుంది. అది ఇబ్బందిగా ఉంటుందని తన జుట్టు ఎదరకు వేసుకుంది. కృష్ణ మెడకి సాగర్ శ్వాస వెచ్చగా తాకుతుంటే ఆమెకి మనసుకి మాత్రం అది సాగర సమీరంలా చల్లగా అనిపించింది. సాగర్ కృష్ణవేణి మెడ వంపుని చూస్తూ ఎదురుగా వచ్చిన చిన్న గొంతుని చూసుకోలేదు. సైకిల్ ఆ చిన్న గొంతులో పడడంతోనే బ్యాలెన్స్ కోసం సడన్గా బ్రేక్ వేయడం, రెప్పపాటలో సాగర్ పెదవులు కృష్ణవేణి మెడని తాకడం జరిగాయి. వెంటనే కృష్ణవేణి సైకిల్ దిగి నేను వెనక కూర్చుంటాను అంది. ఈ గతుకుల రోడ్లో వెనకాల వద్దులే, ముందే కూర్చో అన్నాడు. సరే, పోనీ నడిచి వెళ్దామా అంది. మరి సైకిలు నడిపించుకు వెళ్దాం అంది. అంత దూరం మనం నడవడమే కష్టం, సైకిల్ కూడా లాక్కెళ్ళాలా? సరే, మీరు స్లోగా తొక్కుతూ రండి, నేను పక్కన నడుస్తాను. అప్పుడు చూసే వాళ్ళకి బాగుండదు. అసలు నీ ప్రాబ్లం ఏంటి అన్నాడు. అని ఏమీ తెలియనట్లు అడిగాడు. ఏం లేదు అంది. మరి సైకిల్ ఎందుకు ఎక్కనంటున్నావు? కృష్ణవేణి ఏదో ఒకటి చెప్పకపోతుందా అని పదే పదే అడిగాడు. ఏమీ లేదు అన్నట్టుగా పదండి సైకిల్ ఎక్కుతానులే అంది. అని అంటూ చీర కొంగు మెడపై కప్పుకొని ఎక్కింది. ఏంటలా కప్పుకున్నావు? కొంచెం చలిగా ఉంది, అందుకే కప్పుకున్నాను, పదండి అంది. సాగర్ మనసులో డల్లుగా అబ్బా ఛ. పాలేరింటికి వెళ్ళాక అతని భార్యతో ఆమె ఆరోగ్యం గురించి అడుగుతూ కృష్ణ ఆమెతో బాగా మాట్లాడడం చూస్తున్నాడు సాగర్. ఎటువంటి తారతమ్యాలు లేకుండా కృష్ణ కలివిడిగా ఉండడం బాగా నచ్చింది సాగర్కి. ఆ పాలేరు పిల్లాడితో పాలు పంపాను, ఎక్కడ తిరుగుతున్నాడు? ఈ పాటికి ఇంటికెళ్ళి ఉంటాడమ్మా. పాలేరు ఉంటున్న చిన్న ఇల్లు, అక్కడున్న అరకొర సదుపాయాలు చూశాడు సాగర్. వెళ్ళేటప్పుడు కృష్ణవేణితో ఎలా ఉంటున్నారో కదా అంత చిన్న ఇంట్లో అన్నాడు సాగర్. ఇంతకంటే తక్కువ సదుపాయాలతో జీవితం గడుపుతున్న వాళ్ళు చాలామందే ఉంటారు. కాకపోతే మనలా డబ్బున్న కుటుంబాల్లో పుట్టిన వాళ్ళకి ఈ కష్టాలు తెలియవు. ఆ కష్టాలు తెలిసినప్పుడే జీవితం విలువ, మనుషుల విలువ తెలుస్తుంది. సాగర్ కృష్ణవేణి ఇంటికి చేరుకున్నారు సైకిల్ మీద. చెప్పినా వినకుండా శ్రమపడి అంత దూరం వెళ్ళారు. మీరిలా వెళ్ళగానే పాలు తెచ్చాడు, చాలా ఇబ్బంది పడి ఉంటారు అంది బామ్మ. సాగర్ కృష్ణ వంక చూస్తూ ఉదయాన్నే ఇలా వెళ్తే చాలా హ్యాపీగా, క్లైమేట్ కూడా క్యూట్గా ఉంది అన్నాడు. అంత క్యూట్గా ఉంటే ప్రతిరోజు ఊరంతా సైకిల్ యాత్ర చేసిరండి, ఆరోగ్యానికి కూడా మంచిది అంది కృష్ణవేణి. రోజు నువ్వు వస్తే కలిసి చేయొచ్చు యాత్ర, కాకపోతే లేటుగా వెళ్దాం, చలి అంటున్నావుగా అని కావాలని సాగర్ అలా అన్నాడు. చాలా, ఇంతకంటే ఎక్కువ చలి ఉన్న దుప్పటి కూడా కప్పుకోదేమా మా కృష్ణ అంది బామ్మ. అలా బామ్మ అంటుండగానే కృష్ణ కావాలని బామ్మను లోపలికి తీసుకువెళుతూ వెనక్కి తిరిగి సాగర్ వంక చూసి చిన్నగా నవ్వింది. సాగర్ కూడా కృష్ణ వంక చూసి నవ్వుకున్నాడు. గదిలోకొచ్చి సాగర్, ఈ గతుకుల్లో అంత దూరం సైకిల్ తొక్కి తొక్కి కాలు నొప్పులు, అరికాలు బొబ్బలు వచ్చేయరా బాబు, రోజు ఎలా తొక్కుతున్నారు కదా ఇక్కడ. సాగర్ పరిస్థితి తెలిసి అరికాలకి వెన్న రాద్దామని కృష్ణవేణి తెచ్చి రాస్తుంటే నీకెందుకు శ్రమ అన్నాడు. శ్రమ అనుకోకుండా నన్ను తీసుకెళ్లారుగా, అయినా భర్త శ్రమ పడి వస్తే భార్య ఇలా చేయడం ఇక్కడ మామూలే. నేను మీలానే ఇక్కడ పాత పద్ధతిలో ఉంటానని చెప్పానుగా అని వెన్న రాసింది. తన గురించి ఇంత కేరింగ్ తీసుకుంటున్న కృష్ణవేణిని చూసి ఆనందపడ్డాడు. కృష్ణవేణి మనసులో ఇవన్నీ మార్చాలని మరీ ఎక్కువ కష్టపెడుతున్నానా అనుకుంటుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.